శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ జాగ్రత్త. ఎందుకనంటే ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం లోపు ఒక మహిళ ఫోన్లోనే నిన్ను దడదడలాడించేస్తుంది. అసలు విషయం ఏంటో తెలిస్తే, ఆ మహిళ ఎవరో తెలిస్తే గజగజలాడిపోతావు, వణికిపోతావు. అంతగా నిన్ను ఆ స్త్రీ ఎందుకు కంగారు పెడుతుంది, బెంబేలెత్తిస్తుంది, అంతగా ఎందుకు దడదడలాడిస్తుంది? ఎవరు ఆ స్త్రీ? ఏం చెప్పబోతోంది? ఎలాంటి విషయం చెప్పబోతోంది? ఏ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి? ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తాను బిడ్డ. ఎందుకంటే ఇది నీకు అన్ని విధాలుగా దెబ్బతీసేటటువంటి ఒక మహిళ నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్ నిన్ను భయపెడుతుంది. జాగ్రత్త. ఇప్పుడు మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే, ఇందులో ఏముందులే అని కొట్టి పడేశావు అంటే, చూడు బిడ్డ, ఒక్క రోజు బాధపడతావు. దీని పర్యవసానం ఇప్పట్లో నీకు తెలియకపోయినా ముందు రోజుల్లో ఆ ప్రభావం ఎలా ఉంటుందో, దీని పర్యవసానం ఎలా ఉంటుందో ఆ తర్వాత కళ్ళారా చూసావు అంటే వెక్కి వెక్కి ఏడుస్తావు. కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తావు. కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలిపోతుంటే అప్పుడు అనుకుంటావు, బాబా నన్ను క్షమించు, ఆ రోజు నీ మాట వినకుండా తప్పు చేశాను, నువ్వు హెచ్చరించాలని వచ్చావు, కానీ నేను నిర్లక్ష్యంతోనో ఏమరుపాటుతోనో వదులుకున్నాను, దాని పర్యవసానం ఈరోజు ఇలా కన్నీళ్లు పెడుతున్నాను అంటూ బాధపడతావు. జాగ్రత్త బిడ్డ. నా బిడ్డ అలాంటి స్థితిలో ఉండటం ఈ సాయికి అస్సలు ఇష్టం లేదు. నా బిడ్డ ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆపదల నుంచి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉండాలి. చిక్కుల నుంచి ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు నేను సందేశాలను అందిస్తూనే ఉంటాను బిడ్డ. ఆ సమయంలో మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. మనసులను కోరిక తీరుతుంది, మనసులో బాధ తగ్గుతుంది, మీరు ఇష్టపడింది మీకు సొంతం అవుతుంది. కాబట్టి ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అయితే ఇక బాబా గారు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పదలిచారు అని అంటే, బిడ్డ జాగ్రత్త. ఎక్కడా కూడా ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా వినటానికి ప్రయత్నించు. ఎందుకనంటే ఈ ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం రోజున నీ జీవితంలో ఒక అనుకోని ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. జాగ్రత్త. మరి పూర్తిగా కూడా కాల్ నీకు పూర్తిగా టెన్షన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఆ సమయంలో కంగారు పడుకో. అసలు విషయం ఏంటో తెలుసా? ఆ మహిళ ఎవరో నీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. మరి నేను ఇక్కడ ఈరోజు నీకు చెప్పే విషయాలు ఏంటంటే, ఫోన్ చేసే ఆ మహిళ ఎవరు, ఆమె ఎందుకు కాల్ చేస్తుంది, నీ మీద ఎలాంటి ప్రెజర్ పెడుతుంది, ఎలాంటి ఒత్తిడి తెస్తుంది, నువ్వు ఏం చెయ్యాలని, ఏ తప్పులు అస్సలు చెయ్యకూడదు, నీ డబ్బు, నీ పేరు, నీ భద్రత నువ్వు ఎలా కాపాడుకోవాలి, తన మాటలకు లొంగకుండా నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలి, ఎన్ని విషయాలు కూడా ఈరోజు నేను ఈ సందేశంలో నీ ముందు ఉంచబోతున్నా, నిన్ను హెచ్చరించబోతున్నా ఈ సందేశం ద్వారా, ఈ వీడియో ద్వారా. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిర్లక్ష్యం వద్దు. ఎన్ని పనులు చేస్తున్నా వినటానికి ప్రయత్నించు. నీ పని నువ్వు చేస్తూ మనసు పెట్టిన సాయి ఏం చెప్తున్నాడో వినటానికి ప్రయత్నించి మనసు లోతుల్లోకి తీసుకున్నావు అంటే ఈ సమస్య నుంచి, ఈ చిక్కు నుంచి, రాబోయే ముప్పు నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో నీకు
ఆలోచన వస్తుంది. నీ సాయి మార్గం చూపిస్తాడు. కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా తప్పకుండా విను బిడ్డ. పూర్తిగా నీకు ఈరోజు నేను తెలియజేయబోతున్నాను. ఎవరు ఆ మహిళ, ఎందుకు నీకు ఫోన్ కాల్ చేస్తుంది అని ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ ఆడవాళ్ళకైతే ఒక పురుషుడు, మగవాళ్ళకైతే ఒక మహిళ. ఇక్కడ గుర్తించుకో బిడ్డ. ఇలా వీళ్ళ నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఇలాంటి మాటలు కూడా వస్తాయి. అసలు అవి ఏంటి? ఎందుకనంటే ఒక్కొక్కసారి అన్ని సజావుగా సాగిపోతూ ఉన్నప్పుడు పరిస్థితులు ఒక్కొక్కసారి తారుమారైపోతాయి, తల్లకిందులైపోతాయి. విషయాలన్నీ కూడా గజిబిజిగా గందరగోళంగా మారిపోతాయి. గ్రహస్థితులు మారతాయి, పరిస్థితులు మారతాయి, ఘటనలు మారతాయి, సంఘటనలు మారతాయి, మనుషులు మారతారు. ఏం చేయాలో దిక్కుతోచని అయోమయంలో పడిపోతాం. అది కూడా నిమిషాల్లో, క్షణాల్లో జరుగుతూ ఉంటుంది ఇలాంటి మార్పు. ముందుగా తెలియదు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయో తెలిస్తే జాగ్రత్త పడొచ్చు. తెలియదు, అకస్మాత్తుగా వచ్చేసాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతం అయిపోతావు. అలాంటప్పుడు నీకు ముందే ఇలాంటి ఒక సందర్భం రాబోతుంది, నీ జీవితంలో ఇలాంటి ఒక విషయం జరగబోతోంది అని నేను హెచ్చరిస్తున్నా కదా బిడ్డ. జాగ్రత్త పడాలి కదా. తెలియకుండా అలాంటి చిక్కుల్లో చిక్కకపోతే అది ఏం చేయటానికి లేదు, నీ తప్పేమీ లేదు. తెలిసినా కావాలని కోరి అలాంటి చిక్కుల్లో పడతానంటే తప్పు నీదే కదా. నీ చేతులారా నువ్వు చేసుకునేదే కదా. అందుకే హెచ్చరిస్తున్నాను. ఇక్కడ నీ బలాలు బలహీనతలు గురించి చెప్పాలి బిడ్డ. చాలా ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. అయితే ఎక్కువ శాతం కూడా స్వేచ్ఛ కావాలి అనుకుంటావు, అదుపు చేయకూడదు ఎవరు అని అనుకుంటావు, చాలా లాజిక్ గా ఆలోచిస్తావు. అలాగే స్నేహం, ఎవరికైనా సహాయం చేయాలని ఒక మనసు ఎక్కువ ఉంటుంది. చాలా విషయాలు బయటకు చూపించవు అని నీ లోపలే దాచుకుంటూ ఉంటావు. కానీ ఒక విషయం గుర్తించుకో బిడ్డ, నువ్వు బయటికి ప్రశాంతంగా కనిపించినంత, కూల్ గా కనిపించినంత లోపల ఉండదు. కనిపించింది లోపల ఒక విషయం బాధిస్తే అది నిన్ను లోపల నుంచి కుదిపేస్తుంది. బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారో తెలుసా? ఎవరి మీద గురి పెడతారో తెలుసా? ఇక్కడ సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు ఉన్నవారికి, అలాగే తెలివిగా ఎవరైతే ఉంటారో ఆ తెలివిగా ఉన్నవారు ఎక్కడ దొరకరు. కాబట్టి వీళ్ళు ఏం చేసినా దొరకరు అనుకునేవాళ్ళు, ఇది బయటకు పోతే ఇబ్బంది అని భావించేవాళ్ళు వీళ్ళని ప్రత్యేకంగా గుర్తిస్తారు. అందుకే ఈరోజు ఒక పెద్ద హెచ్చరిక ఉండబోతోంది బిడ్డ. అది కూడా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎక్కువగా ఇలా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తూ ఉంటారు. అయితే నీకు ఈ సందేశం ద్వారా చెప్పబోతున్నాను. ఎందుకంటే మరి ఏదైతే ఫిబ్రవరి 1వ తారీఖు ఉందో, ఆదివారం రోజు ఉందో, ఆ రోజు ఎంత కీలకం ఎందుకు బాబా అని నువ్వు నన్ను అడిగితే బిడ్డ, ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలైతే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మారబోతున్నాయి, గ్రహస్థితులు మారబోతున్నాయి. ఫోన్ కాల్స్, రహస్యంగా వచ్చే మెసేజ్లు, అలాగే పాత పరిచయాల నుంచి కూడా హఠాత్తుగా నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ డబ్బుకు సంబంధిత ఒక విషయాలపై ఒత్తిడి, అలాగే పేరు, నీ ప్రతిష్ట, దీని మీద టెన్షన్ అయితే ఈరోజు చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఉంది. కానీ నువ్వు తెలివిగా హ్యాండిల్ చేస్తే ఇది నీకు ఒక లైఫ్ లెసన్ గా కూడా మారుతుంది, ఒక జీవిత పాఠంగా కూడా మారిపోతుంది. మరీ ముఖ్యంగా ఆ ఫోన్ కాల్ ఎలా మొదలవుతుంది, ఎవరి నుంచి వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఇప్పుడు అసలు విషయానికి వస్తే తల్లి, నీ ఫోను రింగ్ అవుతుంది, నువ్వు చూస్తావు, అది ఏదో కొత్త నెంబరు, ప్రైవేట్ నెంబరు, అన్నోన్ నెంబర్ లాగా నీకు అనిపిస్తుంది. కానీ నువ్వు లిఫ్ట్ చేస్తావు. వెంటనే ఆ యొక్క మహిళ గొంతు నీకు వినబడుతుంది. ఇక్కడి నుంచే మొదలైపోతుంది బిడ్డ అసలు విషయము. ఏంటంటే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా విను. ఆ మహిళ గొంతు, హలో నీ పేరు ఇది కదా అని పలానా పేరు చెప్పి అడుగుతుంది. మీ పేరు ఇది కదా అంటుంది ఫోన్ ఎత్తగానే. దానికి నువ్వు అవును, మీరు ఎవరు అని నువ్వు అడిగితే ఆమె ఎవరో చెప్పితే నువ్వు షాక్ అవుతావు. కానీ ముందుగా నేను చెప్పేది మీరు ఓపికగా వినండి కాసేపు అని ఆమె నీకు చెప్తుంది. ఆమె ఇక్కడే నీ గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటున్నప్పుడు, ఎందుకంటే కొంచెం ఏ మాత్రం సస్పెన్స్ ఉన్నా, టెన్షన్ ఉన్నా కూడా వెంటనే టెన్షన్ అయిపోతావు. అలాంటి ఒక మనస్థితి నీది. ఇక్కడ ఆడవాళ్ళకైతే మగవాళ్ళైతే ఆడవాళ్ళ నుంచి ఈ ఫోన్ కాల్ వస్తుందని అర్థం చేసుకో బిడ్డ. ముఖ్యంగా ఇప్పుడు ఆమె అయితే ఇలా ఉంటుంది, నువ్వు ఇప్పుడు అడుగుతావు మీరు ఎవరు అని. ఆ మహిళ ఎవరయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటే నీకు తెలిసినటువంటి పాత పరిచయం, నువ్వు మర్చిపోయిన వాళ్ళు,
కానీ వాళ్ళు నిన్ను మాత్రం మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నారు. ఆమె అప్పుడు చెప్తుంది, లేదంటే ఆ స్నేహితుడు ఇంట్లో, బంధువుల ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ కావచ్చు, నువ్వు ఊహించని నీకైతే ఒక లింక్ ఉంటుంది. అలాగే నీకు దగ్గరలో ఉండే వ్యక్తి కావచ్చు, నీ ఇంటి పక్కన, లేదంటే నీ ఆఫీసు దగ్గర, లేకపోతే ఎక్కడ నువ్వు పని చేసే చోటనో, నీకు తెలిసిన స్నేహితురాలో ఇంటి దగ్గరలోనో, నువ్వు వెళ్ళే దారి దగ్గరలోనో ఉండేటటువంటి మహిళ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫోన్ ద్వారా పరిచయం అయి కూడా ఉండొచ్చు. అలా నిన్ను గుర్తిస్తున్నటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. ఈ ఫోన్ నెంబరు తను అలా దాచి ఉంచుకొని, సేవ్ చేసుకొని అవసరమైనప్పుడు వాడాలి అనే ఉద్దేశంతో కూడా తాను ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఆమె ఎందుకు నీకు పూర్తిగా కూడా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేలా చేస్తుంది, మాట్లాడుతుంది అంటే, మరి ఆ మహిళ నీకు పూర్తిగా కూడా ప్రెజర్ పెడుతుంది, ఒత్తిడి తీసుకొస్తుంది. అంటే ఆమె నేరుగా అరవదు, కానీ నీ మెదడు పని చేయకుండా చేస్తుంది. మైండ్ గేమ్తో ఆలోచిస్తుంది. ఆమె మాటలతో నిన్ను అలా బంధించేస్తుంది. ఏమీ ఆలోచించనివ్వకుండా, ఎలాంటి ఆలోచన చేయకుండా, ఏం మాట్లాడాలో తెలియని ఒక సందిగ్ధంలో పడేసి మైండ్ గేమ్ ఆడుతుంది, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఇక్కడే నువ్వు కొంచెం టెన్షన్ పడతావు, గాబరా పడతావు, కంగారు పడతావు. అసలు విషయం ఏంటో తెలియదు, ఎందుకంటే ఆ మాటలు అలా ఉంటాయి. ఇప్పుడు మీరు కాసేపు ఆగండి, మీ పేరు ఇది కదా, ఇలా మొదలు పెడితే నేను చెప్పేది ఒక 2 నిమిషాలు వినండి అంటే, ఇక్కడ విషయం ఏముందో అంతటి రహస్యమైన విషయం ఉంటో నీకు కంగారు, గుండెల దడ మొదలవుతుంది. అలా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఎందుకంటే ఆమె నీతో మైండ్ గేమ్ ఆడుతుంది. అంటే తను చెప్పే మాటలు పూర్తిగా నువ్వు వినాలి, తన మాటలకి నువ్వు ఏం చెయ్యలేని స్థితిలోకి రావాలి అంటే ఇలా మాట్లాడితేనే నువ్వు తన అదుపులోకి వెళ్ళిపోతావు. ఆమె ఏం చెప్పినా కూడా మౌనంగా అలా వింటూ ఉంటావు. ఆమె చెప్పింది చేస్తాను అని అనేలా చేసుకోవటమే ఆమె ఆలోచన. ఆమె నిన్ను టెన్షన్ పెట్టి పూర్తిగా కూడా తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడి నీతో మైండ్ గేమ్ ఆడుతుంది. ఆమె నీ గురించి నాకు అన్నీ తెలుసు, మీరు తెలివైన వారు, అందుకే మీతో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా అని అంటుంది. అంటే ఇక్కడ నిన్ను మెచ్చుకుంది కదా అని నువ్వు అనుకుంటావు, నేను గొప్పవాడినే అనుకునే లోపు ఆమె వెంటనే ఈ విషయం బయటకు వెళ్తే మీ పేరు పోతుంది, మీ పేరు చెడిపోతుంది అంటూ వెంటనే మళ్ళీ షాక్లోకి నెట్టేస్తుంది. అసలు బయటికి వెళ్తేనే పేరు చెడిపోయేంత విషయం ఏముంది అన్న ఒక అనుమానంలో, సందిగ్ధంలో నువ్వు పడిపోతావు, అయోమయంలో పడిపోతావు. నువ్వు ఇదంతా ఆలోచించుకునే లోపు మళ్ళీ ఇంకొక బాణం వదులుతుంది, మాటల బాణం ఆమె. ఆ తర్వాత ఆ స్త్రీ పూర్తిగా కూడా ఏం చేస్తుందంటే నిన్ను తన అధీనంలోకి తీసుకునేలా చేస్తుంది, తన కంట్రోల్లోకి తీసుకునేలా చేస్తుంది, పూర్తిగా నిన్ను కంగారికి గురి చేస్తుంది. ఆ తర్వాత ఆ స్త్రీ పూర్తిగా, మరి నువ్వు కాస్త ఈ సమయం ఇచ్చావు అంటే నేను మౌనంగా ఉంటా, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని డైరెక్ట్ గా చెప్పేస్తుంది. మరి ఆమె చెప్పింది విన్న వెంటనే నీకు కూడా చాలా షాక్ లోకి వెళ్తావు, షాక్ గురవుతావు. నువ్వు ఏం చేయాలో అర్థం కాని విధంగా అయితే ఉంటుంది. మాటలన్నీ అయోమయంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటి అంటే తల్లి, ఆమె నీ కూల్ మైండ్ అని డిస్టర్బ్ చేస్తుంది. ప్రశాంతంగా ఉన్న నీ మెదడులో వివిధమైన వ్యతిరేకమైన రకరకాల ఆలోచనలు పుట్టిస్తుంది, గందరగోళానికి గురి చేసేస్తుంది, కల్లోలం చేసేస్తుంది. అంటే ఆమె కూల్గా మాట్లాడుతుంది, ప్రశాంతంగా మాట్లాడుతుంది, కానీ నీకు అర్థం కాని విధంగా మాట్లాడుతుంది. నీకు పూర్తిగా కూడా ఇక్కడ నిన్ను అనేక విధాలుగా డిస్టర్బ్ చేస్తుంది, కంగారుకు గురి చేస్తుంది, అయోమయంలో పడేస్తుంది. అంటే ఓ లాజికల్గా నీతో మాట్లాడుతుంది. ఇక్కడ ఒక లాజిక్తో నిన్ను భయంలో పెట్టేస్తుంది. ఇలాగే నీ మౌనాన్ని నీ మీదే వాడుతుంది. నువ్వు ఇక్కడ మౌనంగా ఉండటం చూసి తను ఇంకొంచెం ఆసరాగా తీసుకుంటుంది. ఇక్కడ నువ్వు అయోమయానికి గురయ్యావు, అసలు విషయం ఏంటో అర్థం కావట్లేదు, ఏం చెప్పబోతుందో అర్థం కావట్లేదు. అలాంటి అయోమయానికి గురి చేసేసి అలాంటి మౌనాన్ని నీ మీదే ప్రయోగిస్తుంది. నువ్వు ఇంకా మౌనంలోకి వెళ్ళిపోతావు. అంటే ఊపిరి ఆడనట్లు చేసేసి ఒక పెద్ద సస్పెన్స్కి గురి చేస్తే నువ్వు టెన్షన్ పడిపోతావు. ఆమె టెన్షన్లో అది ఆమె ఏం చెప్పినా కూడా నువ్వు చేస్తావు అనేటటువంటి ఒక రకమైనటువంటి ధైర్యంతోనే ఆమె ఈ ప్రయత్నాన్ని అంతా కూడా చేస్తోంది. అంటే పూర్తిగా తను మొదలు పెట్టగానే తన గ్రిప్లోకి నిన్ను ఎలా తీసుకోవాలి అనే విధంగా ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతుంది. అయితే ముఖ్యంగా ఆమె ఎందుకు కాల్ చేస్తుంది అంటే డబ్బు కోసం. అత్యంత ముఖ్యమైన విషయం, ఆమె చేసేది డబ్బు కోసమే. లేదంటే కొందరికైతే మీ మీద ఏదైనా
కొంచెం కోపం, కక్ష లాంటిది ఉంటుంది, రివెంజ్ లాంటిది ఉంటుంది, రివెంజ్ ప్లాన్ చేయటం. లేదా నువ్వు తెలియక ఎప్పుడో ఏదో మాట అనేసావు, ఆ మాట అనుకోకుండా మనసులో పెట్టుకుని ఈ విధంగా తీర్చుకోవటానికి ఈ పదాన్ని పట్టుకుని వస్తుంది. అలాగే నీ పేరుతో భయపెట్టటం, నీ గురించి బయటికి చెప్పేస్తా అని అనటం, లేదు నీ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవటం, లేదా నీ ఇమేజ్ని, నీ పేరుని దెబ్బ కొట్టేలా ఆమె టార్గెట్ చేయటం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రకంగా ఆ స్త్రీ నిన్ను ఊపిరాడకుండా చేసి ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేసేస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటో తెలుసా, ఈ సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటావు. సరే నీకు ఎంత కావాలి అని వెంటనే అనేసేయటం, ఎందుకంటే కంగారులో ఉన్నావు, అసలు ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్నావు. ఎప్పుడో ఏదో జరిగిన చిన్న తప్పు కావచ్చు, ఒక చిన్న పొరపాటు కావచ్చు, ఎవరితోనో ఏదో మాట్లాడింది కావచ్చు, ఎక్కడో ఒప్పందం కావచ్చు, ఎవరి గురించినో ఎవరికో ఏదో చెప్పింది కావచ్చు, లేదు కుటుంబానికి సంబంధించిన కావచ్చు, స్నేహితుల విషయానికి కావచ్చు, ఎక్కడో ఏదో ఎప్పుడో జమానా కాలంలో మాట్లాడిన మాట, చేసిన పొరపాటో తప్పో ఈ వ్యక్తికి తెలియటం వల్ల ఆ వ్యక్తి అలా మాట్లాడేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి, సరే ఇంకెంత కావాలో చెప్పు నీకు ఇస్తాను, నువ్వు సైలెంట్ అయిపో, ఇవన్నీ బయట పెట్టుకో అనే విధంగా మాట్లాడే విధంగా చేసేస్తుంది. ఈ సమయంలో నువ్వు కనుక ఇలా మాట్లాడావు, సరే ఆమెతో ఇంకా మళ్ళీ ఫోన్ కాల్స్లో మాట్లాడటానికి మెసేజ్లకి ముందుకు వెళ్ళావు అంటే పూర్తిగా నీ పతనాన్ని నువ్వు నీ చేతులతో నువ్వు తెచ్చుకున్నట్టే. అందుకే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం తెలివిగా ఆలోచించాలి. ఇది ఎన్నో ఏళ్ల క్రితం జరిగిపోయింది. నీ స్నేహితుడు లేదా నీ బంధువు, నీకు తెలిసిన వాళ్ళు, వాళ్లకు తెలిసిన వాళ్ళు, అలా తెలిసిన వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరపు వ్యక్తి కూడా కాదు. అది ఇప్పుడు పాతబడిపోయిన విషయం, ఏదైతే అది అయిందిలే అని వదిలేయటమే ఈ సమయంలో మంచిది. ఎందుకంటే ఏది వేడి మీద ఉన్నప్పుడు ఉన్నంత పొంగు చల్లబడితే ఉండదు బిడ్డ. అయితే మహా అయితే ఏమీ జరగదు, ఎప్పుడో పాత విషయం. అందరికీ కోపాలు తగ్గిపోయి ఉంటాయి, ఆవేశాలు తగ్గిపోయి ఉంటాయి, మర్చిపోయి ఉంటారు. ఒకవేళ తెలిస్తే కూడా అవునా సర్లే వాడి పాపాన్ని వాడు పోతారులే, తన పాపాన్ని తను పోతారులే అని అనుకుంటారే తప్ప ఇక్కడ నిలదీసి నిగ్గదీసి కొట్టి కోదండానికి వేసేంత పని ఏమీ ఉండదు. భయపడాల్సిన పని లేదు. ఈ సమయంలో బెదరకుండా ఉంటేనే మంచిది. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను, ఈ 1వ తారీఖు లోపు ఇలాంటి ఫోన్ కాల్ ఒకటి రావచ్చుని. ఈ 1వ తారీఖు లోపే కాదు బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడైనా రాసి పెట్టుకో. ఏ సమయంలో ఏ సందర్భంలోనైనా ఎలాంటి పరిస్థితి వస్తుంది, అందుకే ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ ఫిబ్రవరి 1వ తారీఖు లోపు నీకు ఇలాంటి కాలు వచ్చినా రాకపోయినా జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి దెబ్బ తింటావు ఎవరో ఒకరి వల్ల. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండమని ఈ జాగ్రత్తలన్నీ కూడా చెప్తున్నాను. అలాగే వాళ్ళతో మాట్లాడటానికి సిద్ధపడిపోవటం, అలా ప్రశాంతంగా సరే అని చెప్పేసి ఇక నీ విషయాలన్నీ వాళ్లతో చెప్పటం, నీ కుటుంబం గురించి అంతా. అలాగే కోపంతో బెదిరించటం, ఇలా ఎవరికి చెప్పొద్దని ఒంటరిగా భయపడటం, బతిమాలుకోవటం. అంటే ఇక్కడ సరే ఫస్ట్ ముందుగా కాల్ రాగానే భయపడిపోయి ఆ కంగారికి అయోమయానికి గురైపోయి నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తాను అనటం ఒక ఎత్తు. ఇంకొకటి ఇలా బెదిరిస్తే బాగుండదు అని చెప్పి కోపంతో అరవటం ఇంకొక తప్పు. అలాగే ఎవరికి చెప్పొద్దు అంటూ భయపడుతూ బతిమాలుకోవటం ఇంకొక తప్పు. ఇలా ఈ మూడింటిలో ఏది చేసినా కూడా ఆ వ్యక్తి, కాల్ చేసిన వ్యక్తి, ఫోన్ చేసిన వ్యక్తి నెత్తికెక్కుతారు. అలా కాకుండా సరే ఏ జరిగితే అది జరగనివ్వు అని ప్రశాంతంగా మాటల మధ్యలో పెట్టి మభ్య పెట్టడం, ఈ సమయంలో సమయస్ఫూర్తిగా మాట్లాడటం నేర్చుకోవాలి. అప్పుడు ఈ సమస్య నుంచి నువ్వు బయటపడతావు. ఇది నిజమే అని ముందే నమ్మేయటం. వాళ్ళు చెప్పగానే ఇది నిజమే అని అసలు కంగారు పడిపోయి వాళ్ళ మాటలకు లొంగిపోయి భయపడిపోయి ఆ వణుకు అన్నది నీ గొంతులో మాటల్లో తెలుస్తుంది. ఆ ఆయువు పట్టుకుని నీ బలహీనతను పట్టుకుంటే ఆడించేస్తారు, అల్లాడించేస్తారు బిడ్డ. జాగ్రత్త. ఇలాంటి ప్రత్యేకంగా నిజంగా చాలా తెలివైన దానివి, కానీ ఈ సమయంలో భావోద్వేగానికి ఎక్కువ లోనైతే ఉన్న తెలివితేటలు కూడా పని చెయ్యవు. అదే పరిస్థితి నీకు వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఏంటంటే ఈ స్త్రీ ప్రధానంగా నీకు సంబంధించిన దాంట్లో ఏదో ఒక రకంగా నిన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూసినా కూడా నువ్వు చాలా వరకు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించు. తెలివిగా మాట్లాడు, నాకు అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడు. లేదంటే ఏమో ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. అయితే ఇక్కడ నీకు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఒకవేళ ఇలా నీకు
కొత్త వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు నీ ఫోన్ నెంబర్ తెలుసుకుని నీకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వాయిస్, వాళ్ళ కంఠం ఎలా ఉన్నప్పుడు, వాళ్ళ మాటలో ఎలా ఉన్నప్పుడు, మీరెవరు, మీ గురించి నాకంతా తెలుసు, ఇలా మాట్లాడినప్పుడు అవునా, ఓకే, మంచిదేలే, నాకు కాస్త పనుంది తర్వాత మాట్లాడతాను, ఇలా మెల్లిగా మీరు డైవర్ట్ అయిపోయి కాల్ కట్ చేసేసారంటే వాళ్ళ పప్పులు నీ దగ్గర ఏ మాత్రం కూడా ఉడకవు బిడ్డ. అలా గాకుండా, అవునా నేను ఎలా తెలుసు? నా గురించి ఏం తెలుసు మీకు? ఇలా నువ్వు నీ అంతట నువ్వు ఆరా తీస్తే ఆ వ్యక్తికి ఇంకా కూడా నీ అంతట నువ్వు అవకాశం ఇచ్చిన దానివవుతావు. కాబట్టి జాగ్రత్త. అయితే ఏమి జరిగినా కూడా నీ జీవితానికొచ్చిన ఇబ్బంది లేదు. ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి ఘటనలు, సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి వాళ్ళు మైండ్ గేమ్ ఆడతారు. నిన్ను లోబరుచుకుని వాళ్ళకేం కావాలో పొందుకోవాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తారు. జాగ్రత్తగా ఉండు అని మాత్రమే హెచ్చరిస్తున్నాను బిడ్డ. ఎందుకంటే కోరి కోరి ఒక్కొక్కసారి కష్టాల్లో పడితే అది అలా సాగుతూనే ఉంటుంది. ఒక తప్పు కప్పిపెట్టడానికి ఇంకొకటి, ఇంకొక తప్పు కప్పిపెట్టడానికి ఇంకొకటి, తప్పు మీద తప్పు జరుగుతాయి. కాబట్టి అలాంటి తప్పులోకి అడుగు పెట్టకని నువ్వు గనక జాగ్రత్త పడ్డావు అంటే నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు బిడ్డ. అది కూడా నీ సాయి అండ నీకు ఉంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకొచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.